ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎస్ఆర్ జరుగుతుందండి. అవును. స్పెషల్ సమ్మరీ సమ్మరీ రివిజన్ రివిజన్. జరుగుతుంది. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓకే. మన బీహార్‌లో ఎస్ఐఆర్ చేశారు. బెంగాల్‌లో కూడా చేసినట్టు బెంగాల్ మొదలవుతుంది. మొదలైంది. మొదలవుతోందా? అంటే ఆల్రెడీ. బీహార్ అయిన తర్వాత హుహు. 12 రాష్ట్రాల్లో జరుగుతోందండి. తమిళనాడులో జరుగుతుంది, కేరళలో జరుగుతుంది, బెంగాల్‌లో మెయిన్ జరుగుతుంది. ఇంటెన్షన్ వాళ్ళు ఏమంటారంటే మీరు చెప్పినటువంటి ప్రక్షాళన చేయడానికి. రైట్. ప్రక్షాళన చేయాలి కదా! ఏవండీ ఓటర్ లిస్ట్‌లో చనిపోయిన వాళ్ళ పేర్లున్నా, ఉండనటువంటి వాళ్ళ పేర్లున్నా అవును. తీయాలి. యెస్. మీరు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా. ఒప్పుకుంటాం. ఒప్పుకుంటాం కదా! అలాగే మీ ఓటు మీ పేరు మీద మీ ఫోటోతోటి 5 చోట్ల ఉన్నాయనుకోండి తీయాలి. తీయాలి అట్లాంటివి. తీయాలా? ఒక్కళ్ళకే 4 బూతుల్లో ఓట్లు అనుకుంటే తీయాలి. యెస్. అవునా? ఒకే ఇంట్లో 200 ఓట్లు ఉన్నట్టుగా ఉంటే కూడా తీయాలి కదా! తీయాలి. ఎస్ఎస్ఆర్‌కి, ఎస్ఐఆర్‌కి. ఆ తర్వాత దీనికి వస్తాను. ఓకే. ఎస్ఎస్ఆర్ బీహార్‌లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత అక్టోబర్ 2024 నుంచి జనవరి 2025 వరకు ఎస్ఎస్ఆర్ జరిగిందండి. మామూలుగా జరిగింది. ఆ తర్వాత బీహార్‌లో ఎస్ఐఆర్ పెడుతున్నాం అన్నారు. ఓకే. స్పెషల్ ఎస్ఐఆర్ ఇంటెన్సివ్ రివిజన్. ఎస్ఐఆర్ పెడుతున్నాము, మొత్తం దేశం అంతా చేస్తామన్నారు. ఓకే. ఎస్ఎస్ఆర్ జరిగిన తర్వాత జరిగింది. ఓకే. ఎస్ఎస్ఆర్ అయిపోయింది. దానికి ఆ ఆర్డర్‌లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఎస్ఎస్ఆర్‌లో సరిగా జరగలేదు. ఇంకా కొన్ని అవకతవకలు ఓటర్ లిస్ట్‌లో ఉన్నాయి అని మేము ఒక నియమించినటువంటి ఒక సంస్థ అధ్యయనంలో తేలింది. అంచేత మేము ఎస్ఐఆర్ పెట్టామన్నారండి. ఓకే. వెరీ వెల్. మేమేం అడిగామంటే, ఎస్ఎస్ఆర్‌లో అవకతవకలు ఉన్నాయి, ఇంకా లోపభూయిష్టంగా ఉంది అని ఏ సంస్థ సర్వే చేసింది? వారిచ్చినటువంటి నివేదిక ఏది? డేటా ఏంటి అసలు అని అడిగామండి. రైట్. ఇవాళ వరకు అది ఇవ్వరండి. అంటే బహుశా అలాంటిది ఏమీ నివేదిక లేదు. వీళ్ళే అనుకున్నారు చేద్దామని. దానివల్ల ఉపయోగం ఏంటి? ఏంటి? దేనివల్ల? ఎస్ఎస్ఆర్ కాదు ఎస్ఐఆర్ అని అనటం వల్ల ఉపయోగం ఏంటి? ఎస్ఐఆర్‌కి ముందు 7,82,00,000 ఓట్లు ఉన్నాయండి బీహార్లో. ఎస్ఐఆర్ చేసిన తర్వాత అవి 7,42,00,000 వచ్చాయండి. 40 lakhs తగ్గింది. అంతకుముందు ప్రిలిమినరీగా ఒక మాట చెప్పారండి. అందులో 65,00,000 తగ్గింది. ఓకే. ముందు. సో మాలాంటి వాళ్ళం కొంతమంది ఎవరిని తీశారు? ఎందుకు తీశారు? ఇందులో మృతులు ఎంతమంది? ఇందులో అక్కడ నివాసం ఉండనటువంటి వాళ్ళు ఎంతమంది? ఇందులో డూప్లికేషన్ ఎంతమంది అని అడిగామండి. చెప్పాలి కదండి మామూలుగా. చెప్పాలి. ఇంతమంది తీసేసామనంటే ఎందుకు తీసేసామని అడిగారు. ఏ రకంగా తీసేశారు? ఏ ప్రాతిపదికన తీసేశారు? ఎందుకు తీసేవారు? రైట్. అవును. ఇప్పుడు తర్వాత మనకి ఎలక్షన్ కమిషన్ మాన్యువల్లో ఏముంటుందంటే, ఇప్పుడు కిషోర్ ఓటు తీయాలి, కంప్లైంట్ చేయొచ్చు నేను. రైట్. నేను కిషోర్ ఇక్కడ ఉండట్లేదండి, అయినా అక్కడ ఓటు ఉంది, అది తీసేయండి అని నేను కంప్లైంట్ చేయొచ్చు మీ మీద. అప్పుడు ఏం చేస్తారంటే, ఏం చేయాలంటే మీకు నోటీస్ ఇవ్వాలి. ఏమండి మాకు మీరు ఇక్కడ ఉండట్లేదని వచ్చిన సమాచారం కరెక్టా, మీరు ఉంటున్నారా అని ఇవ్వాలి కదా. మీరేం చేస్తారు? లేదా బాబు ఇక్కడ ఉంటున్నాను అంటారు, లేదు ఉండట్లేదు అంటారు. ఉండట్లేదు అంటే తీయాలి, ఉంటున్నానంటే ఉంచాలి. కరెక్టే. సో 65,00,000 ఓట్లు తీసినప్పుడు ఏ ప్రాతిపదిక మీద తీశారు? మీకు ఎవరు ఫిర్యాదు చేశారు? మృతులను చేశారా, ఉండట్లేదని చేశారా, డూప్లికేట్ అని చేశారా, మరోటని చేశారా, ఏం చేశారు చెప్పండి. ఇవాళ ఎన్నికలు జరుగుతోందని అన్నప్పుడు ఓటర్ కార్డు పట్టుకుని లిస్ట్లో చూసుకుంటారు తప్పించి, లిస్ట్లో వచ్చే వరకు ఎవరు కూడా అంత టైం వెచ్చించి దాని గురించి ఆలోచించిన సందర్భం ఏ ఒక్కళ్ళు చెయ్యరు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఎందుకు చేయాలంటే, నా ఓటు ఉంటుందనే ధీమా. ఎస్. మరి నేను అలా అనుకుని వెళ్ళి అనుకోండి, ఓటు లేకపోతే ఏమవుతుంది? 65,00,000 మంది తీసేసామన్నారు కదా. ఏ ప్రాతిపదికన తీశారు, ఎలా తీసేశారు అని అడిగారు. అంతే. మేము మృతులు తీసేసేవానండి, మేము ఉండని వాళ్ళని తీసేసామని చెప్పండి. ఎవరో వాళ్ళు చెప్పండి. మీరు నోటీస్ ఇచ్చారా చెప్పండి. ఎవరిని తీసేశారు అని అడిగితే పదే సుప్రీంకోర్టు అడిగితే ససేవరా మేము చెప్పం అనుకుంటూ వచ్చారండి. ఓకే. ఎలక్షన్ కమిషన్ తరపున వాదన మేము చెప్పాం. చివరికి సుప్రీంకోర్టు ఏమయ్యా మీకు చెప్పడానికి ఏంటి, మీకు అభ్యంతరం చెప్పండి అని ఆదేశం ఉత్తర్వు జారీ చేస్తే అప్పుడు ఒకేసారి చెప్పమండి, ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఒక నోటీస్ పెడతా ఉన్నారు. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఒక ఇదైతే పెడతాం.
ఇప్పుడు అంతే. మీకు నాకు తెలియదు, తెలీదు. మొత్తమే తెలియదు. అవును. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా కొంతమంది మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఏమేమి పెట్టారో తీసుకొచ్చారండి. తీసుకొచ్చారు. ఓహ్! వాళ్ళు ఎలక్షన్ కమిషను ఎవరితో మాట్లాడరుగా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు కదా, పెట్టారు. ఎందుకో ఏమిటో చెప్పరు కదా. హ్మ్. కానీ సోర్సెస్ ద్వారా కొన్ని లీక్లు ఇస్తుంటారు. మీకు తెలుసు కదా, మీరు అవును. జర్నలిస్టు. హ్మ్. లీకు రాజ్యం ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తూ వచ్చారంటే, మీరు ఇందాక అన్నారు చూడండి, ఇతర దేశస్తులు, Hmm. విదేశీయులు, చొరబాటుదారులు వాళ్ళు తీసేసామన్నారు, తీసేస్తున్నాం అన్నారు. ఎంతమంది చొరబాటుదారులు ఉన్నారు, అంతమంది చొరబాటుదారులు ఉన్నారు, వీళ్ళు వచ్చేసారు, వాళ్ళు వచ్చేసారు అని అన్నారు. సరే, ఇప్పుడు ఈ 65 లక్షల మందిని తీశారు కదా, అవును. ఒక్క పేరు చూపించండి, ఈ పేరు ఎదురుగుండా విదేశీయుడు కాబట్టి తీసామని ఒక పేరు చెప్పండి. ఇంతవరకు లేదు. ఎవరు తీశారు మీరు? మీ అనుమానం ఏంటి? బీహార్ ఎన్నికల ఎస్ఐఆర్లో హ్మ్. అద్భుతాలు జరిగాయండి. హుహు. ఒకటి, హ్మ్. వీళ్ళు అడిన ఒక్క చొరబాటుదారు పేరు లేదు. ఓకే. లేదు, ఒకటి. రెండోది, 7,42,00,000 హ్మ్. సర్వీస్ ఓటర్లను పెట్టాము, తీసుకొచ్చామని చెప్పి ఎస్ఐఆర్ ఫైనల్ ఫిగర్ చెప్పిన తర్వాత 7:42 చెప్పిన తర్వాత ఆ! ఇంకొక 1,56,000 అదనంగా జోడించారండి. హ్మ్. 7,43 చిల్లర అయిందండి. హ్మ్. అయిపోయింది. పోలింగ్ అయిపోయిందండి. పోలింగ్ అయిపోయిన సాయంత్రం 7,45,00,000 మంది ఓటేశారని చెప్పారండి. ఓకే. 43 కాస్త 45కెళ్ళింది. 45కి వెళ్ళింది. ఓకే. 42 ఆ తర్వాత 1,50,000 43.5 మళ్ళీ ఇంకొక 1,50,000 జాయిన్ అయింది. అక్కడ 45కెళ్ళింది. 45కి వెళ్ళింది. హ్మ్. ఫైనల్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ హైలైట్స్ అని చెప్పి ఒకటి ప్రకటించారండి. 11వ తారీఖు ఎలక్షన్స్ అయిపోయాయండి. అవును. ఆ 12వ తారీఖు 7:45 అయిందండి. ఓకే. అంతకుముందు 6వ తారీఖేమో 7:43 అయిందండి. హ్మ్. అంతకుముందు ఎస్ఐఆర్ కంప్లీట్ అయింది 7:42 7:42 అయింది. అవును. 17వ తారీఖు హైలైట్స్ ప్రకటించారండి. ఓకే. 7:46 అండి. మళ్ళీ పెరిగింది. మళ్ళీ పెరిగింది. 3,00,000కి వచ్చేసింది. మొత్తం 4,00,000 పెరిగినాయి. పెరిగింది. ఎందుకు పెరిగింది, ఎలా పెరిగింది? ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత మళ్ళీ సర్వీస్ ఓటర్, అంటే సర్వీస్ ఓటర్ లేరా ఇందులో? ఉన్నారు. ఉంటారుగా. హ్మ్. అయిందా? పోస్టల్ బ్యాలెట్ ఎక్కడ, ఎవరు వేస్తారండి పోస్టల్ బ్యాలెట్? ఓటర్ విధుల్లో లిస్టులో ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళే కదా. వేస్తారు. ఓటర్ లిస్టులో లేని వాళ్ళు కొత్త పోస్టల్ వాళ్ళేం పోస్టల్ రారు బ్యాలెట్ కదా వేయలేరుగా. దాంట్లోకి. పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు ఇంతమందిని 1,55,000 మందిని మేము లెక్కించామన్నారు. హ్మ్. అంతకుముందు సర్వీస్ ఓటర్స్ 1,55,000 మంది అన్నారు. 42 నుంచి 43 అయింది, 43 నుంచి 45 అయింది, 45 నుంచి 46 46 అయింది. అయింది. 66.91 అన్నారు, 67.11 అన్నారు. ఇప్పుడు ఫైనల్గా ఇది మళ్ళీ తీసుకొచ్చి 68 పాయింట్ ఎంతో అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఎవరు వీళ్ళు? ఓకే. హ్మ్. ఇంత చేసిన తర్వాత నీకు ఫలితం చూస్తే బీజేపీకి 90% స్ట్రైక్ రేట్ అండి. 90% స్ట్రైక్ రేట్. అవును. ఎప్పుడన్నా ఉందా? హ్మ్. అంటే మీకు పుట్టినకి 95%, 99% ఉందండి ఆయనకి స్ట్రైక్ రేట్. ఓకే. హ్మ్. అంటే ఆయన్ని ఒప్పుకుంటున్నారు అక్కడ జనం. హ్మ్. అట్లాగే నార్త్ కొరియా ఉందండి మనకి. ఓకే. నార్త్ కొరియా పేరు ఏమిటి తెలుసండి మీకు? అసలు పేరు హుహు. డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. డిపిఆర్ కొరియా అంటారు. డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ అది. ఓకే. డిపిఆర్ కొరియా. వాళ్ళకి అతనికి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడికి హ్మ్. కిమ్. 100% అండి స్ట్రైక్ రేట్ అయింది. హుహు. మనం దగ్గరగా ఉన్నాం, కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముందు ఇలాగే ఉంటాయి మనం మాట్లాడిపోతే. ఓకే. ఈ రివిజన్ ఎందుకు చేస్తున్నారు? ఇందాక అన్నారుగా, ఏం కలిసి వస్తుందని. రివిజన్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళిచ్చిన ఇదేంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా బయట దేశాల వాళ్ళు ఇక్కడికి రావటం, వచ్చి చొరబాటుదారులు రావటం మరి గానీ, ఒక చెప్పండి, చూపించండి. కొంతమంది సరే వాళ్ళిచ్చిన అదే. నేను చెప్తున్నాను. లోపల ఉన్నవాళ్ళు కొంతమంది మిస్ అయిన వాళ్ళు, హ్మ్. కొంతమంది కొత్తగా యాడ్ అయిన వాళ్ళు, ఆ తర్వాత కొంతమంది ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అయిన వాళ్ళు, వీళ్ళందరిని గురించి ఎస్ఐఆర్‌లో వాళ్ళు పొందుపరుచుకున్నారు. దాని ప్రకారం ఇస్తున్నామని చెప్పి యాస్ పర్ ది నార్మ్స్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళ నార్మ్స్ అయితే అట్లా ఉన్నాయి. మీకు అనిపించిన అభ్యంతరం దాంట్లో అదేం లేదు కదా. లేదని అంటారు. డూప్లికేషన్ అంటే డూప్లికేషన్ తీసేటువంటి సాఫ్ట్వేర్ ఉందండి. హ్మ్. ఇప్పుడు మీరు 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 మీ మీ ఫోన్లో ఫోటో సేవ్ చేసుకుంటే హ్మ్. 10 నిమిషాల ముందు ఒక ఫోటో సేవ్ చేసి మర్చిపోయి అదే ఫోటో మళ్ళీ సేవ్ చేస్తే ఇట్స్ ఆల్రెడీ దేర్ అని వస్తుంది. ఆల్రెడీ దేర్ అని వస్తుంది. వస్తుంది కదా. వస్తుంది. సింపుల్ సాఫ్ట్వేర్ కదా. హ్మ్. డూప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉందండి.
ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ఏం చెప్పింది, మీరు డీడూప్లికేషన్ సాఫ్ట్వేర్ వాడలేదు అని చెప్పింది. అవును. అంచేత ఉమ్. ఒకే పేరు మీద 20, 30, 40 ఓట్లు కూడా ఉన్నాయండి, వాటిని తీయలేదండి. మరి ఇంటెన్సివ్ రివిజన్ యొక్క లక్ష్యం ఏంటండి? తీయాలిగా. ఉమ్. ఒకే ఇంట్లో 200 మంది ఓటర్లు ఎలా ఉంటారండి? ఉమ్. తీయాలిగా. తీయాలా? రాహుల్ గాంధీ గారు చెప్పింది కరెక్టే, ఒక ఇంట్లో 200 ఓట్లు అనేది. కాదని చూపించమనండి. ఉన్నాయి కదా. ఇంటి పేరు 0 ఉందండి ఎక్కడైనా చెప్పండి? లేదు, లేదు కదా. తండ్రి పేరు ఏబిసిడిఎఫ్ ఎక్కడ ఉందండి? ఉండదు. తండ్రి పేరు, భర్త పేరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందండి? ఉంటుందండి? ఉండదు. మరి ఉన్నాయి కదండి. మరి వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దిస్? రైట్, కొంచెం డివేట్ అవుతున్నాను అనుకోకండి. కర్ణాటకలో ఓట్ చోరీ ఉంది, ఓట్ చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు చూపించారు. కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ ఓట్ చూడు చూపించింది లోక్సభ ఎన్నికల గురించి. లోక్సభ ఎన్నికల గురించి. లోక్సభ ఎన్నికల్లో ఇంక వీళ్ళ అథారిటీ ఏముండదు కాబట్టి. ఎలా ఉంటుంది? లోక్సభ ఎన్నికలు ఎవరు చేస్తారు? లోక్సభ ఎన్నికలు కానీ శాసనసభ ఎన్నికలు కానీ ఎవరు చేస్తారండి? ఎలక్షన్ కమిషన్ బట్టి చేస్తుంది కదా. కానీ లోకల్ అథారిటీ అనేది ఉంటుంది కదా. లోకల్ అథారిటీ ఎందుకు ఉంటుంది? స్టేట్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా దే హ్యావ్ టు బి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ పనుల మీద ఉన్నప్పుడు దే ఆర్ అండర్ ది అథారిటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీకు ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీని కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. మా గవర్నమెంట్ అంటే కుదరదండి అక్కడ. డ్యూరింగ్ వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతుంది మొత్తం. ఓకే, వాళ్ళ పని మీద ఉన్నప్పుడు వాళ్ళ అధీనమే. మీరు బీజేపీకి అగేనిస్ట్ కాబట్టి మీరు దాంట్లో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారని చెప్పి మీ మీద ఒక అపవాదం. ఒక మాట చెప్పాలి కిషోర్ గారు, మీరు ఇలా చేసి గెలిస్తే, మీరు గెలిచినా కూడా, మీరు మంచి స్నేహితులు నాకు, అయినా కూడా వ్యతిరేకిస్తానండి. నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లా. ఇది ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఒక అవకతవక ఇది అని చెప్తే దాన్ని పట్టుకెళ్ళి నువ్వు బీజేపీకి వ్యతిరేకము, లేకపోతే నువ్వు కశ్యనకు వ్యతిరేకము, నువ్వు సుబ్బారావుకి వ్యతిరేకము, వెంకట్రావు వ్యతిరేకం అంటే కుదురుతుంది? మీలాంటి వాళ్ళంతా కలిసి ఒక ప్లాట్ఫామ్ ఆల్రెడీ మీకు ఉంది కాబట్టి గవర్నమెంట్ మీద ఎందుకు పోరాటం చేస్తున్నామండి. మరి ఇది పోరాటం కదా, మీతో మాట్లాడేవన్నీ చెప్తున్న పోరాటం కదా, రాస్తుంటే పోరాటం కదా. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కాన్ఫరెన్స్ చెప్తుంటే ఆయన పిల్ల చేస్తలని చెప్పి అధికార పార్టీ గట్టిగా మాట్లాడుతుంది. మీలాంటి మేధావులు మాట్లాడితే కాదనలేదు కదా. మాట్లాడుతున్నాం కదందా, ఇప్పుడు కాదనలేదుగా. 24 ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఈ వ్యవహారాలన్నీ బాగా బయటకు వస్తున్నాయి. ప్రతి రాష్ట్రం, మీరు ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు చెప్పుకుంటూ వచ్చారు, దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. 12% ఓటు ఎట్లా పెరిగిందన్న మాట అయితే అప్పుడు కూడా వచ్చింది. దానికి ఏదో రకరకాలుగా ఆన్సర్లు అయితే ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ దీనికి ఎండ్ పాయింట్ ఎక్కడ అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు కదా ఇప్పటికీ కూడా. ఆ రాష్ట్రం జరిగింది, తెలంగాణ జరిగింది, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలకి జరిగినాయి. ఒరిస్సా లాంటి నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ని దించడం అనేది ఎవరి వల్ల కాదు అని అనుకున్న ఆ గవర్నమెంట్ని కూడా దించేసేసి బీజేపీ వచ్చింది అక్కడ. ఈరోజు బీహార్లో ఎగ్జిట్ పోల్స్ అని ఓ రకంగా చెప్తే మళ్ళీ అక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఎక్కడ ఎండ్ అనేది కావాలి కదా అందరూ. మీరు చెప్పిన దాంట్లో ఎస్ ఇది కరెక్టే అని ఒక మనిషి అనుకోవాలనంటే, ఒక ఓటర్ అనుకోవాలంటే నిజమే, ఇగో ఇక్కడికి అడ్డుకట్ట పడిందని అంటే ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందని అంటారు? అడ్డుకట్ట పడే వరకు ప్రయత్నం చేయాలండి. స్లేవరీ అంటామే, బానిసత్వం ఉండకూడదు అంటే ఎప్పటికంటే అయింది? సరే, అయిందా? అంటే ఇవాళ అవ్వలేదేంటి, రేపు అవ్వలేదేంటి అని ఇంతమంది బానిసలు ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు తిరగబడలేదంటే తిరగబడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎలా తిరగబడుతున్నారు, ప్రపంచంతో చూస్తున్నాం కదా, తిరగబడతారండి. జంజీర్ కిషోర్ గారు, పిల్ల అయినా కూడా మీరు తలుపు వేసి కొడితే ఇవాళ కాకపోతే రేపైనా గుడ్లు పీకేస్తుంది. తథ్యం. నేను సమర్థిస్తారా జంజీర్ ఉద్యమాన్ని? ఏమంటే మీరు బంగ్లాదేశ్, లేకపోతే నేపాల్, మరో చోట జంజీ అంటున్నారండి. మన దేశంలో జరుగుతున్నవి కాస్త మీరు ఈ మీడియా రిపోర్ట్ చేయట్లేదు, పక్కన పెట్టండి. మన దేశంలో జరిగినంత ఫార్మర్స్ ఎజిటేషన్, రైతు ఉద్యమం ఎక్కడ జరిగిందండి? లేదు. జంజీ ఎందుకంటే అది వాడి జంజీలా కాదుగా. కాదు. మరి మీరు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య బార్డర్లో ఫెన్సింగ్ చేసేవాళ్ళో తెలియదు, కానీ ఢిల్లీకి రాకుండా రైతులు అడ్డుకోవడానికి అంత చేశారుగా. చాలా అప్పుడు చేశారా? 700 మందికి పైగా మీరు చంపేసినా కూడా ఆ ఉద్యమం ఆగకుండా జరిగిందా లేదా? ఎంత ఆగ్రహం ఉంది, ఎంత ఆగ్రహం ఉంది కాబట్టి అది పసిగట్టి ఆ బిల్లుల్ని ఉపసంహరించుకున్నారా లేదా? చేశారు. సో మరి ఎక్కడో జంజీ గురించి చూడాల్సిన అవసరం ఉంది, మనం చేసాంగా, చేస్తాం, జరుగుతుంది.
అధికారంలో ఉన్నంత కాలం వీళ్ళ అప్రతిహతంగా ఉన్నారు అనిపిస్తుందండి. కింద పడితే పళ్ళు రాలుతాయండి. కానీ ఎంతమంది ఒకటి, చూడలేదు. మీకు బీజేపీ విధానాలు నచ్చట్లేదా? కాంగ్రెస్ పార్టీ విధానాలు కూడా నచ్చట్లేదా? పార్టీలకి సంబంధం లేదా మీ మాటల్లో? ఏమంటే ఒకటి చెప్పనా మీకు, అసలు ఈ చర్చ అర్థవంతంగా చేసుకోవాలండి. రైట్, అది ఎవరు విజేతలు అనేది పక్కన పెట్టాలండి. అవసరం విజేతలు లేదు. అనేది అవసరం లేదు. నాకు అవసరం లేదు. ఎవరు నెగ్గారు అనేది అవసరం లేదు. పక్కన పెట్టండి. సంస్కరణ అనేది జరిగిందా లేదా అనేది కావాలి అక్కడ. సంస్కరణ కూడా కాదు. మనం ఇప్పుడు నడిపిస్తున్నటువంటి ప్రక్రియ ఓకే, సరిగా జరిగిందా లేదా. నిన్న చెప్పానే, నేను ఓటు వేసేటువంటి అవకాశం ఉండాలి. నేను వేసినటువంటి ఓటు నేను అనుకున్నట్టుగా పడాలి. నేను అనుకున్నట్టుగా పడింది అనుకున్నట్టుగా రికార్డు కావాలి. నేను అనుకున్నట్టుగా వేసింది అనుకున్నట్టుగా పడి అనుకున్నట్టుగా రికార్డ్ అయ్యి అనుకున్నట్టుగా లెక్కించబడాలి. ఎక్కడ గాడి తప్పింది? మూడిట్లో గాడి తప్పింది. నన్ను ఇప్పుడు బీహార్లో 65 లక్షల మంది ఓటేయకుండా చేశారు. ఎప్పుడు గాడి తప్పింది? ఇప్పుడు ఎస్ఐఆర్లో 65 లక్షల మంది ఓటేయకుండా చేశారు కదండి. చేశారా? సో బీహార్ ఇన్సిడెంట్ ని చూసి కాదు కదా మనం. కాదుగా. గతంలో కూడా జరిగింది. 24 మహారాష్ట్ర, ఓకే, హర్యానా. రైట్, చెప్పాను. ఆర్థికంగా బాగా విఫల అయిన తర్వాత ఇక ఇది మన వల్ల కాదు అని చెప్పి ఈ మార్గాన్ని ఎంచుకున్నారని నా ఉద్దేశం అండి. ఇప్పటికీ మీరు అంటున్నారు, ఇప్పటికీ ఇస్తున్నారంటారేంటి? నేను చెప్పాను ఇప్పటివరకు 79 స్థానాలు ఇటు నుంచి అటు వెళ్ళేయండి. 293 79 ఇస్తే వాళ్ళకి 214 అని చెప్పారు. నేను ఎన్నికల ముందు కూడా వీళ్ళకి 250 దాటవు అని చెప్పేవాడిని. 2024లో అసలు బీజేపీ కూడా రాదని రాదుగా, మరి రాలేదుగా. రాలేదు కదా. 214 వచ్చే వాళ్ళకి అవును. ఈ మోసం చేయకపోతే, ఈ 79 కలుపుకోకపోతే, ఈ 79ని తస్కరించకపోతే మరి 214 అంటే అయిపోయిందిగా. అయిపోయింది. గవర్నమెంట్ ఏం లేదు అక్కడ. అంటే శుభం కాటు పడిపోయిందిగా. అయిపోయింది. మరి